మామూలుగా క్యాన్సర్ వచ్చే పేషెంట్స్ చాలామంది ఏం డిసైడ్ అవుతారంటే, అసలు క్యాన్సర్ నాకొచ్చింది. ఇంక ఇది నయం కాదు. నేను చనిపోతాను. ఇది చాలా అపోహ మన ఇండియాలో చాలా మందిలో ఉంది. కొంతమంది ట్రీట్మెంట్ వరకు కూడా రారు పేషెంట్స్. నా బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవడానికే భయపడుతుంటారు. సో, వాళ్ళకి నచ్చచెప్పి, ట్రీట్మెంట్ విధానాలు చెప్పి, ఇవన్నీ చేసేసరికి కొంత టైం దాటుతూ ఉంటుంది కొంతమందిలో. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా చాలా విధానాలొచ్చాయి. కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ అనే విధానాలున్నాయి. ఇమ్యునోథెరపీ తర్వాత కొన్ని రకాల క్యాన్సర్స్ తగ్గించడానికి సెల్యులార్ థెరపీస్ వచ్చాయి. ఇప్పుడు కార్డ్ సెల్ థెరపీ కానీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కానీ, ఇలాంటి అత్యాధునిక విధానాలు రావడంతో క్యాన్సర్స్‌ని చాలా వరకు నయం చేయగలుగుతున్నాం. క్యూర్ చేయగలుగుతున్నాం. ఇవే కాకుండా కొన్ని ప్రైమరీ స్టేజెస్‌లో అంటే స్టేజ్ 1, 2లో వచ్చే డిజార్డర్స్ అయితే మన సింపుల్ కీమోథెరపీ లేదంటే సర్జరీ లేదంటే రేడియోథెరపీ విధానాలతో కూడా మనం క్యూర్ చేయొచ్చు. సో, క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉంది? ఏ క్యాన్సర్ ఉంది? మనిషి తాలూకా వయసు ఎంత?